చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండే ఆ విద్యార్థినిపై కాలం పగబట్టింది. అరుదైన జబ్బుతో కాలు కదలనివ్వకుండా చేసింది. రోజు రోజుకు చావుకు దగ్గరవుతున్న చికిత్స చేయించలేక తల్లడిల్లిపోతున్నాడు ఆమె తండ్రి. చిత్తూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని దయనీయ పరిస్థితిపై ఎన్టీవీ స్టోరీ. ఈ అమ్మాయి పేరు ప్రీతి. ఊరు చిత్తూరు జిల్లా మదనపల్లి. ఈమెను దురదృష్టం వెంటాడుతోంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది. తండ్రి డేవిడ్ అన్నీ తానే చూసుకుంటున్నాడు. ప్రీతిని ఆమె చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుతూ చదివిస్తున్నాడు. నెల్లూరు జిల్లా కోటలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రీతి 2 నెలల వరకు బాగానే ఉంది. ఒక్కసారిగా అనారోగ్యం పాలైంది. వైట్ వైరల్ హెపటైటిస్ వ్యాధి ఆమెను కదలనివ్వకుండా చేసింది. తిరుపతి, బెంగళూరు ఆసుపత్రులలో చికిత్స చేయించాడు డేవిడ్. డబ్బులు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయి తప్ప ప్రీతి ఆరోగ్యం మెరుగుపడలేదు. తనకున్న క్యాబ్ను కూడా అమ్మేసి కూతురు కోసం ఖర్చు చేశాడు. పూట గడవటం కూడా కష్టంగా మారిన డేవిడ్ కు తన కూతురికి వైద్యం చేయించలేకపోతున్నాడు. ఎంతో కష్టపడి నా పెద్దమ్మాయిని బీటెక్ ఫైనల్ ఇయర్స్ పూర్తి చదివించుకున్నాను. అని అమ్మాయి గారు ఎన్నో హాస్పిటల్ చూపించినాను. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఆ యొక్క హాస్పిటల్లో వైద్యం అందక ఆ యొక్క హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేని వల్ల నేను వైద్యం చేయించలేకపోతున్నాను. నా బిడ్డను నేను దర్శించుకోవాలని ఎంతో తపన పడుతున్నాను. నా బిడ్డను ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఇంజనీర్గా చూడాలని అన్ని పాల్గొన్నాను. బిడ్డను ఎలాగైనా బతికించుకొని నాశనం నాది వైద్యం చేయించి నాకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ వ్యాధి లేదని చేతులెత్తేశారు డాక్టర్లు. రోజురోజుకు ప్రీతి ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. పొట్టలో నీరు చేరి నిద్రలేని రాత్రులు గడుపుతోంది. తండ్రి కూతుర్నే చూసుకోవడంతో ఉపాధి కూడా లేకుండా పోయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రీతి భవిష్యత్తుపై ఎన్నో కలలు కంది. తనను బతికించాలని వేడుకుంటోంది. చదువుకోవాలని చాలా ఆశగా ఉంది. మా ఫ్యామిలీ చిన్నప్పుడు నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని డాడీని బాగా చూసుకోవాలని నాకు బ్రతకాలని ఉంచుకున్నాను. కూతురు కళ్ల ముందే చావుకు దగ్గరవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు డేవిడ్. వైద్యం చేయిస్తే ప్రీతి ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెప్తున్నా అందుకు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో దాతల సాయం కోరుతున్నాడు డేవిడ్. జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు సహజమే. కానీ ఒకదాన్ని మించి ఒకటి వరుసగా దాడి చేస్తున్న కష్టాలతో ఆ యువతి పోరాటం చేస్తోంది. ఎంత గట్టిగా పోరాడినా అప్పుడప్పుడు విధిదే పైచేయి సాధిస్తోంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న పట్టుదలతో ఇంజనీరింగ్ చదువుతోంది. కష్టాలను దాటేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలపై విధి మాత్రం చిన్నచూపు చూస్తోంది. వైరల్ హెపటైటిస్ రూపంలో దాడి చేసింది. కానీ ఈ సమస్యను దాటేందుకు ఆ కుటుంబం శక్తి చాలటం లేదు. అందుకే ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది ప్రీతి. ఆమె ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హలో ప్రీతి, ఎలా ఉన్నారు? చదువుతున్నారు, ఇంజనీరింగ్ కూడా ఫైనల్ ఇయర్కి వచ్చారు. సో చదువులో మంచి పట్టుదల ఉన్నది మీకు. ఎన్ని
ఎన్ని రోజుల నుంచి ఇట్లా సఫర్ అవుతున్నారు? ఏంటవుతుంది అసలు? 1 month టైం ఇచ్చి సఫర్ అవుతున్నా. చాలా హాస్పిటల్స్ తిరిగాము కానీ ఎక్కడ సరైన వైద్యం దొరక్క ఇంటికి వచ్చేసాము. ఫ్యామిలీ పూర్ అవ్వడం వల్ల డాడీ అలా ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. రోజుకి ఆరోగ్యం పాడైపోతుంది, భయం వేస్తుంది. ఓకే, అంటే బాడీలో పెయిన్స్ ఉంటున్నాయా? పొట్టలో పెయిన్ ఉండటం అట్లాంటివన్నీ అవుతుంటాయా? ఓకే. రోజుకి స్వెల్లింగ్స్ ఎక్కువ అవుతుంది. బాడీ స్వెల్లింగ్స్. ఓకే ఓకే. అలానే ప్రీతి తండ్రి మనతో ఉన్నారు. అలానే మనతో పాటుగా డాక్టర్ ఆనంద్ కుమార్ వారు కూడా ఉన్నారు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, అట్లానే ఎన్ని రోజుల నుంచి తను సఫర్ అవుతుంది, ఈ విషయాలు వాళ్ళ ఫాదర్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. ప్రీతి ఎప్పటి నుంచి ఇట్లా సఫర్ అవుతుంది? ఎన్ని రోజుల కిందట అసలు ఎట్లా మీరు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? సార్ ఫస్ట్ ప్రాబ్లం కాలేజీలో స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ ఫీవర్ తో ఉన్నదని మా కాలేజీ నుంచి ఒక అమ్మాయి ఫోన్. ముందు అసలు తన ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుందంటే మంచి క్లవర్ స్టూడెంట్ అనుకోవచ్చు. ఎట్లా వచ్చాయి మార్క్స్, ఎట్లా వచ్చాయి, ఎట్లా చదువుతుండేది? మార్క్స్ చాలా బాగా వస్తున్నాయి సార్. ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు అన్నిట్లో పాస్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుకుంది సార్. మంచి 80% ఉన్నారు సార్. 80% మార్క్స్ వచ్చేవి. ఓకే, గుడ్. అవును సార్. ఇంజనీరింగ్ ఏం చేస్తుంది? ఈసీ గ్రూప్ సార్. ఓ, ఈసీ ఓకే. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అయితే ఎప్పుడు తెలిసింది మీకు ఆ ప్రాబ్లం ఏంటి అసలు? సార్ జాండీస్ తో స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ జాండీస్ అనుకుని ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. మనం అటు నుంచి వాళ్ళు ఇమీడియట్ మీరు బెంగళూరు తీసుకోండి, లివర్ హెపటైటిస్ వైరస్ ఉన్నది. ఇమీడియట్లీ మేము బెంగళూరు తీసుకెళ్ళాం సార్. కనీసం అక్కడ ఆర్థిక స్తోమత నాకు అంత లేదు కాబట్టి నేను తిరిగి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇలానే వచ్చేసాను. తర్వాత తిరుపతికి వచ్చినాం సార్. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ చూసాను. ఆ గ్యాస్ట్రాలజీ డిపార్ట్మెంట్ 3 years అయింది. 3 years డాక్టర్ మధు దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడ ఆయన కలిసాం సార్. ఆయన పాపను చెక్ చేసి ఇమీడియట్లీ మీరు గ్లోబల్ హాస్పిటల్ వెళ్ళండి, పాప లివర్ ఫెయిల్యూర్ అయింది చెప్పినారు సార్. ఓకే. లివర్ ట్రాన్స్మిషన్ అంటే చాలా ఖరీదైన వైద్యం సార్. ఆర్థిక స్తోమత లేదు. నేను ఒక మామూలు క్యాబ్ డ్రైవర్ సార్. ఓకే. ఏమి చేయలేని పరిస్థితిలో నేను. సో గ్లోబల్ హాస్పిటల్స్ వాళ్ళు లివర్ పూర్తిగా పాడండి, లివర్ మార్చాలి అని చెప్పారు. గ్లోబల్ హాస్పిటల్ కాదు సార్, తిరుపతిలో. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్. స్విమ్స్ కాదు సార్, డాక్టర్ మధు. ఓకే. ఆయన ఇమీడియట్లీ అవర్స్ లో తీసుకుని వెళ్ళిపోవాలి పాపని. లేదంటే ఆ యొక్క కడుపులో ఉన్న నీరు బ్రెయిన్ కి ఇది అంటే కోమాకి వెళ్ళిపోతుంది సార్. కానీ సార్ ఎంత అవుతుంది అందాజుగా అంటే లివర్ ట్రాన్స్మిషన్ అంటే దాదాపు 40 నుంచి 50 లక్షలు అవుతుంది సార్ గ్లోబల్ హాస్పిటల్లో. లేదంటే సీఎంస్ వెల్లూరు అయితే 30-40 లక్షలు కావచ్చు. ఆర్థిక స్తోమతలో నేను నా బిడ్డను తీసుకెళ్ళలేకపోయినాను సార్. ఇంటికాడ పెట్టుకున్నాను సార్. ఇంటికాడ పెట్టుకుని ఆయుర్వేదిక్. ఓకే. ప్రీతి మీ క్లాస్మేట్ నిరంజన్ ఎన్బిఆర్ కాలేజ్ నుంచి మాట్లాడడానికి మనతో ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లైన్ లో ఉన్నారు. నిరంజన్, హలో. హలో నిరంజన్. నిరంజన్ మాట్లాడుతున్నాను సార్. ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. హలో నిరంజన్. ఎస్, ప్రస్తుతం ప్రీతి మనతో ఉన్నది. ప్రీతి మీ క్లాస్మేట్ అని చెప్తున్నారు. ఎట్లా ఉండేది, తన ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ కాలేజ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమనుకుంటున్నారు? హెల్దీగా చూసాము. బట్ సడన్ గా న్యూస్ తెలిసినప్పటి నుంచి వెరీ షాక్. మా స్టూడెంట్స్ అందరినీ మొబిలైజ్ చేసి వీఆర్ కలెక్టింగ్ ద ఫండ్స్ టు హర్ అండ్ హర్ ఫ్యామిలీ ఫైనాన్షియలీ. ఓకే. సో
ప్రీతి నువ్వేం భయపడకు, వీఆర్ బ్యాక్ ఆఫ్ యూ, అవర్ ఫ్రెండ్స్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్ టు ద ఫండ్స్. ఇంకా మేము కోరుకునేది ఒకటే అండి, దాతలు ఎవరైనా సహాయం చేసి మా తోటి విద్యార్థిని కాపాడాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే మాకు చాలా మంది హెల్ప్ చేశారు, అలాగే ఇంతమంది ఇంకా ఎంత చేసినా 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని అంటున్నారు. కాబట్టి సో ఇంకా దాతలు ఏమన్నా సహాయం చేసి మా తోటి విద్యార్థులు మళ్ళీ మాతో కలిసి చదువుకునే విధంగా చేయగలరని ప్రార్థిస్తున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ నిరంజన్. ప్రీతి, నువ్వేం అధైర్యపడకు, మీతో చాలా మంది మీరు అనుకున్నారు, మీ క్లాస్మేట్ నిరంజన్ అనుకుంటా, తను మీతో చక్కగా మాట్లాడుతున్నాడు, ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, అందుకని మీ వ్యాధి క్లియర్ అవుతుంది, తప్పనిసరిగా అందరూ హెల్ప్ చేస్తారు. కానీ ప్రస్తుతం అంతా డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా చేస్తున్నారు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది, అలానే ఈ ప్రాబ్లం కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం ఏంటండి అసలు? అంటే లివర్ ఫెయిల్ అయింది అని చెప్పేసి అంటున్నారు, అంటే కామెడీతో ప్రారంభమైందా ఇది? ఇది వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తుంటే ఆల్మోస్ట్ 1 year 1 month 10 days ప్రాబ్లం. ఇది 1 month బ్యాక్ షీ వాజ్ ఆల్ రైట్. అంటే 1 month బ్యాక్ ఫీవర్ తో డెవలప్ అయ్యి తర్వాత జాండీస్ డెవలప్ అయింది. ఏంటంటే యూజువలీ వైరల్ హెపటైటిస్ అంటాం దానికి. కామన్లీ వైరల్ హెపటైటిస్ అంటే ఒకటి హెపటైటిస్ ఏ ఆర్ హెపటైటిస్ బి కామన్. నెక్స్ట్ హెపటైటిస్ బి అంటాం, విచ్ ఈజ్ ఐదర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇలాంటివి. అంటే పర్టికులర్ టైప్ ఆఫ్ హెపటైటిస్ ఏంటని తెలుసుకుంటే హెపటైటిస్ ఏ మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద పేషెంట్స్ దే రికవర్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. బట్ 1% అంటే ఏమంటారో వాళ్ళు కొందరికి అక్యూట్ ఫల్మినెంట్ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిజీజ్ ప్రొసెస్ యాక్టివిటీ బట్టి సడన్ గా వాళ్ళు లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేమైనా జరిగిందా ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్, హెపటైటిస్ బి రిలేటెడ్ ఎలాంటి ఇది వైరస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఆమెకి తెలుసుకోవాలని ఏంటంటే ఫ్రమ్ డే 1 ట్రీట్మెంట్ ఏం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇమీడియట్ ఆపరేట్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎమర్జెన్సీ అంటే చెప్పారు ఉంటాను. ఇది 1 month బ్యాక్. ఎందుకంటే షీ స్లోలీ గోయింగ్ ఇంటూ లివర్ ఫెయిల్యూర్. అంటే అక్యూట్ అని క్రానిక్ స్టేజ్కి వెళ్తా ఉంది. క్రానిక్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఆప్షన్స్ ఉంటాయి 2. ఒకటి డిజీజ్డ్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎవరైనా డోనర్స్ ఉంటాయి, వాళ్ళు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే వాళ్ళ దాంట్లో ఒకటి మ్యాచింగ్ డోనర్. సెకండ్, ఇంట్లోనే లైవ్ రిలేటెడ్ డోనర్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ క్యూరబుల్ ఇది వైరల్ హెపటైటిస్ అయితే. ఓకే డాక్టర్ గారు, అంటే అసలు తనకి ప్రీతికి ఉన్న ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి? అంటే ఈ కాలువ మార్పిడి అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది, లేదా రక్త సంబంధికులు ఎవరైనా సరే కాలువ ఇవ్వడానికి అవకాశం ఉంది? ఈ విషయాలు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత చర్చిద్దామండి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. బాబు చెప్పండి. నిన్ను వాడతారండి. నీ లైఫ్ కి శుభం కార్డ్ నేనే ప్లాన్ చేస్తా. మేడం కొంచెం డామినేషన్ కాదు, డామినేషన్. ఇంకోసారి మా కుర్రాడిని వేసుకొని రాత్రి బయళ్ళు తిరిగినా, లంచ్లకి డిన్నర్లకి వాడినా నీ ఎక్స్చేంజ్ బద్దలైపోతుంది. గంగారు మీరు నడుస్తున్నారా? కారణం వస్తుంది. నేను గొడుగునోడు జరుగుతున్నాయి, మీరు మారిపోతున్నారు. మెల్లగా అమ్మాయిలా మారిపోతున్నారు. ఈ వెరమని ఎందుకో నా కోసం చేసుకుంటూ ఉంటే షర్ట్ కావాలా? నీ సైట్ చూసుకున్నావా? అరే చెప్పరా, నేననేది మన రిలయన్స్ డిజిటల్ టీవీ మీద మనం రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేశాం కదా, వాటిని ఇచ్చి మనం కుకరీ ఛానల్ తీసుకుందాం. కమాన్ యూ గైస్, రిలయన్స్ డిజిటల్ టీవీలో ఏ ఛానల్ ప్యాక్ కొనుక్కున్నా దొరుకుతాయి రివార్డ్ పాయింట్స్. వాటిని కలెక్ట్ చేయండి, తర్వాత వాటిని ఇచ్చి ఏదైనా ఛానల్ ప్యాక్ తీసుకోండి. రిలయన్స్. మీరు స్మోక్ చేస్తున్నారు? దమ్ము ఐసీ 5846 కెప్టెన్ సర్వీస్ రిపోర్టింగ్ సార్. I'm waiting. I know, but he... ఛాతిలో మంట. కూల్ ఇట్ విత్ జెలుసిల్.
స్టేషన్ స్టేషన్ వేరే బానున్నది స్టేషన్ కుదరదండి. జాతిలో మంట మీ అమ్మాయి ఫోన్ లో అమ్మాయిల పేర్లు పెట్టుకుని అబ్బాయిలతో మాట్లాడుతుందా? ఎవరు డాడీ? ఎవరో స్త్రీ ఏంటమ్మా? స్త్రీ ఎవరు? ఫ్రెండ్ ఫ్రెండ్ డాడీ. పక్క గదిలో లైట్లెస్ ఉంటే మీ అమ్మాయి ర్యాంకుల కోసమే చదువుకుంటుంది అనుకుంటున్నారా? ఎక్కడం కలిసేట్రా? ఎక్కడ పెట్టారు సెల్లు? ఎగ్జామ్ లో స్వర్గం చూపిస్తానన్నావు. చూస్తావా? వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రీతి మనతో ఉన్నది. అలానే ప్రీతి ఫాదర్ అలానే డాక్టర్ ఆనంద్ కుమార్ కూడా మనతో ఉన్నారు. అయితే ఈ కాలేయ సంబంధ వ్యాధి ఎంతవరకు క్యూరబుల్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, దానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి మనం చర్చిస్తున్నాం. ప్రీతి ఫాదర్ డేవిడ్ కూడా మనతో ఉన్నారు. ఆయన చెప్తున్నది ఏంటంటే సుమారు 40-50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారంటున్నారు. ఆ డబ్బుని పెట్టుకోలేక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అమ్మాయిని ఎలాగైనా కాపాడుకోవాలి అనే తీరని కోరికతో ఉన్నాం. దాన్ని ఎలా అయినా దాతలు ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. అయితే డాక్టర్ ఆనంద్ కుమార్ తో మాట్లాడదాం. అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతవరకు అవుతుంది, ఈ కాలేయ మార్పిడి అనేది ఎలా సాధ్యమవుతుందనే విషయాలు మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, ఈ కాలేయ మార్పిడి అనేది అంటే ఇప్పుడు పూర్తిగా తనకి కాలేయం ప్రాబ్లం వల్లే ఈ డిసీజ్ మొత్తం వచ్చింది అనుకుంటాను. అంటే పూర్తిగా కాలేయం పాడై ఉంటుందా, దాన్ని తీసేసి ఎలాంటి డోనర్ నుంచి తీసుకోవటం అవుతుంది, ఎలాంటి అంటే ఆ డోనర్ కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, వాళ్ళకి అవేర్నెస్ చేయటం ఎట్లాగా? డెఫినెట్లీ ఇప్పుడు చూస్తూ ఉంటే డెఫినెట్లీ అవర్ లివర్ ఈస్ ఫెయిల్డ్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే షీఈస్ గా అసైటిస్ అంటాం, పొట్టల నీళ్ళు నిండుకున్నాయి, జాయిండీస్ ఉండదు, షీఈస్ లూజింగ్ వెయిట్, స్కిన్ అండ్ బోన్ ప్లస్ కాళ్ళ వాపులు ఉన్నాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డెఫినెట్లీ షీఈస్ ఇన్ లివర్ ఫెయిల్యూర్. ద లివర్ ఈస్ ఫెయిల్డ్. ఓన్లీ థింగ్స్ ఈజ్ ట్రైయింగ్ టు దట్ లివర్ వాట్ ఎవర్ లిటిల్ పర్సెంటేజ్ అంటే 90% లివర్ ఫెయిల్ అయ్యే వరకు మనకు సింటమ్స్ రావు. ఓకే. ది డిసడ్వాంటేజ్ ఆఫ్ లివర్ ఏమంటే మనము 90% డ్యామేజ్ అయితేనే బట్ 10% స్టిల్ 10% కెన్ మేక్ అస్ నార్మల్ లివింగ్. when it crosses 90% of the liver structure damage, అప్పుడే మనకి ఇది బయటపెడతాయి. దట్ మీన్స్ హీ హెస్ గాట్ అబౌట్ ద 90% లివర్ డ్యామేజ్. దీంట్లో ఏమంటే వీళ్ళకి డెఫినెట్లీ దే గెట్ బెనిఫిటెడ్ ఓన్లీ బై ట్రాన్స్ప్లాంట్ వెల్. వాట్ ఎవర్ ద మెడికేషన్స్ వి గివ్ ఈజ్ ఓన్లీ టు బ్రిడ్జ్ ఆర్ కీప్ దెమ్ అలౌవ్ టిల్ ద ట్రాన్స్ప్లాంట్. ఓకే. ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతా ఉంది ఏంటంటే మనకి సో వెయిట్ ఫర్ డోనర్. ఒకటి దీంట్లో మనము డిజీజ్ డోనర్ అంటాం. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే డోనర్స్ దొరికితే దాంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది అనుకోండి, ఆమె లక్ వాడండి క్విక్ గా దొరికింది ఏంటంటే షీ గెట్ బెనిఫిటెడ్. ఒకటి అంటే పూర్తి లివర్ తీసేస్తాం, పూర్తి లివర్ తీసేసి కొత్త లివర్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. రెండో ఆప్షన్ ఏంటంటే విచ్ అవర్ సొసైటీ ఈజ్ నాట్ నోయింగ్, ద బెస్ట్ రిజల్ట్స్ ఆర్ గివెన్ బై పేరెంట్స్ లేదా బ్రదర్స్ ఎవరైనా డొనేట్ చేసి హాఫ్ లివర్ కెన్ బి డొనేటెడ్. గాడ్ హెస్ గిఫ్టెడ్ టు us అంటే ఉండే బాడీలో ఆర్గన్స్ లా ద ఓన్లీ ఆర్గన్ విచ్ కెన్ ఈజీలీ రీజనరేట్ లివర్. డ్యామేజ్ అయినాను ఇప్పుడు ప్రతి వాళ్ళు లివర్ వైరల్ హెపటైటిస్ వచ్చిన వాళ్ళు డ్యామేజ్ కాదు. నేను చెప్పినట్లు 99% రికవర్ అయిపోతారు. వాళ్ళలో లివర్ పార్షియల్ ఫెయిల్యూర్ అవుతుంది బట్ ఇట్ విల్ రీజనరేట్. అంటే ఇక్కడ డ్యామేజ్ జరుగుతా ఉంటే అక్కడ నుంచి రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి అంటే ఇప్పుడు మనం కిడ్నీ ఏదైతే ఇప్పుడు బాగా ఎక్కువగా మనకు వినిపిస్తుంటది కిడ్నీ పాడైందని చెప్పి, 2 కిడ్నీస్ ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ డోనర్ ఇవ్వడం జరుగుతుంది. అదైతే ఇంకా ఒక దాంట్లో వాళ్ళు రిమైనింగ్ లైఫ్ ని చేయొచ్చు. కానీ కాలేయం అయితే మాత్రం దానిలో హాఫ్ కట్ చేసి ఇవ్వటానికి అవుతుంది. అది మళ్ళీ విత్ ఇన్ 3 weeks మళ్ళీ వాళ్ళు రీజనరేట్ అవుతుంది. అడ్వాంటేజ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ లివర్, ఇట్ హెస్ గట్ ఏమంటారంటే మనకు ఇట్ ఈస్ ద సోల్ ఆర్గన్ విచ్ మేక్స్ ఎస్ ఏమంటారు బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ హార్ట్ కానీ దే ఆర్ సోల్లీ డిపెండెంట్ ఆన్ లివర్. అంటే న్యూట్రిషనల్ సప్లై కానీ టాక్సిన్స్ డ్యామేజ్ ఏదైనా మనం తీసుకున్న టాబ్లెట్స్ దాన్ని టాక్సిన్స్ ని ఇచ్చేసి డీటాక్సిఫై చేసే ఆర్గన్ అదే. సో ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ రీజనరేటింగ్ కెపాసిటీ గిఫ్టెడ్ బై ఆర్గన్. సో దాంట్లో మనం గిఫ్ట్ యువర్ లివర్ టు సంబడి, యూ కెన్ సేవ్ సంబడీస్ లైఫ్. ఇతనికి ఏం ప్రాబ్లం లేకుండా. దట్స్ డెఫినెట్లీ డోనర్స్ అంటే రిస్క్, ప్రతి ఆపరేషన్ లో రిస్క్ ఉంటుందండి. దాంట్లో డోనర్ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు 99% ఆఫ్ ద పేషెంట్స్
who donate may not have any problem. But 1% of patients, 1 or 2% of patients will definitely have some long-term problems or acute problems of ఉండే liver, సగం liver ఉంది. 1%. 1 to 2%. Okay. The percentage is less, but it is important because donor is important for us. ఓకే ఓకే. తర్వాత మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి గౌతమి కాల్ చేస్తున్నారండి. గౌతమ్ గారు, చెప్పండి సార్. ఎస్, మనతో ప్రీతి ఉన్నారండి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అట్లానే చాలా వరకు లక్షలు ఖర్చు పెట్టాల్సి చెప్పి ఇంజనీరింగ్ స్టూడెంట్ తను మనతో ఉన్నారు. తనకి ధైర్యం చెప్పండి, తనతో మాట్లాడండి. హలో ప్రీతి గారు, నేను గౌతమినండి. నేను వచ్చి టైంలో చదువుతున్నాను ఇక్కడ విజయవాడలో. మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి. మా ఆర్గనైజేషన్ ద్వారా మీకు మేము బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాము. మీకు సర్జరీకి యూజ్ బ్లడ్ ని మేము డొనేట్ చేయాలనుకుంటున్నామండి. సో ప్లేట్లెట్స్ పరంగా కూడా మేము డొనేట్ చేయాలనుకుంటున్నాం. మీరు ఏమాత్రం భయపడకండి. మేము కూడా స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ బాగా ఒక స్టూడెంట్ కి తెలుస్తుందండి. మీరు బాగా చదువుకుంటారు, మీ నాన్నగారిని బాగా చూసుకుంటారండి. దయచేసి మీరు ఏమాత్రం దిగి పాడద్దు. హలో. ఓకే గౌతమి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డేవిడ్ గారు, ప్రీతి బ్లడ్ గ్రూప్ ఏంటండి? ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. గౌతమి గారు, ఓ పాజిటివ్ అండి ప్రీతి గారి బ్లడ్ గ్రూప్. సో తప్పనిసరిగా మీరు మనకి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ వస్తున్నాయి. ఆ ఫోన్ నెంబర్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ తప్పనిసరిగా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ముందుకొచ్చి హెల్ప్ చేస్తా ఉన్నందుకు. కానీ డేవిడ్ గారు, తనకి ఈ ప్రీతికి మీరు ఏ డాక్టర్స్ దగ్గరికి అయితే తీసుకెళ్లారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే డోనర్ ఎవరినైనా చూసుకోమని చెప్తున్నారా, లేకపోతే ఇట్లా కాలేయం ఇచ్చేవాళ్ళు ఎవరన్నారా? కాలేయం పూర్తిగా 90% పాడైతే గానీ ఈ వ్యాధి ఉన్నది అనే విషయం బయటపడదని చెప్పి మనకి డాక్టర్ గారు చెప్తున్నారు. సో తన కాలేయం ఎంతవరకు పనిచేస్తుంది అంటున్నారు? కాలేయం మార్పిడి చేయాలంటున్నారా? ఏమంటున్నారు డాక్టర్? కాలేయం మార్పిడి చేయాలంటున్నారు సార్. ఓకే, అంటే దానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? ఎవరినైనా డోనర్ నుంచి తీసుకోవటం కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇచ్చినా సరే మంచిదే అని చెప్పి మన డాక్టర్ చెప్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను ఇస్తాను సార్. నేను అనుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డను బతికించుకుంటాను సార్. నా బిడ్డను బతికితే మీ బ్లడ్ గ్రూప్ ఐడియా ఉందండి? నాది కానీ ఓ పాజిటివ్ సార్. ఓ పాజిటివ్. ఓకే. సో ప్రీతి, నువ్వు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. మన డాక్టర్ గారు చెప్తున్నారు కాలేయం ఏదైతే ఉన్నదో అది ఇవ్వటానికి ఎవరైనా ముందుకొస్తే కనుక తప్పనిసరిగా ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉన్నదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. మీ బ్లడ్ గ్రూప్ అట్లానే మీ ఫాదర్ బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్ కాబట్టి ఫాదర్ దగ్గర నుంచి కాలేయం మార్పిడి చేసుకోవచ్చు. అలానే తనకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ గారు, అలానే ఇప్పుడు మనం ఈ వ్యాధి ఏదైతే తను ఇంతగా సఫర్ అవుతుందో ఈ వ్యాధి సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఇట్లాంటి ఎంత రెగ్యులర్ గా కనిపిస్తుంటాయి? అలానే ఈ కాలేయ మార్పిడి చేసిన తర్వాత ఎంత % కోలుకునే అవకాశాలు కనిపిస్తుంటాయి రెగ్యులర్ గా జరిగే ఈ వైరల్ హెపటైటిస్? అంటే ఇప్పుడు పర్టికులర్లీ ఈ దీంట్లో ఎలాంటి వైరస్ అంటే మనకి ఇంకా తెలియదు. బేసికలీ ఇట్ ఈస్ ఆఫర్ ద కేస్ అంటే వైరల్ హెపటైటిస్ అంటే ఏం చూస్తా ఉంటే ఫస్ట్ టైం అటాక్ కాబట్టి ఫీవర్ వచ్చి తర్వాత ఉండదు కాబట్టి వైరల్ హెపటైటిస్ ఏ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వైరల్ హెపటైటిస్ ఇస్ 99% they will resolve on their own basically. She is that 1% patient which has gone into acute liver failure. దీంట్లో ఏమంటే రికవరీ బాగుంటుంది బికాస్ ది డ్యామేజ్ లివర్ వన్స్ యూ రీప్లేస్ డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ లివింగ్ రిలేటెడ్ డోనర్ ఇచ్చారంటే 99% she will have a good normal living life for almost say till God has given her that life. సెకండ్ ఏంటంటే ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఫాదర్ నేను రెడీగా ఉన్నానంటే అంటారు. ఈజ్ ద ఓన్లీ ఎర్నింగ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. సో డోనర్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద రిస్క్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1%. యూ షుడ్ మేక్ ద ప్రాపర్ డిసిషన్ బిఫోర్ డొనేటింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంట్రికసీస్ ఆఫ్ ది ప్రాబ్లం. ఎందుకంటే లివింగ్ రిలేటెడ్ డోనర్లో బోత్ రెసిపియంట్ అండ్ డోనర్ ఆర్ ఎట్ రిస్క్. సో మనము ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో పేషెంట్ ఈజ్ వితౌట్ ప్రాబ్లం. సక్సెస్ ఈజ్ వన్స్ ద లివర్ స్టార్ట్ వర్కింగ్ దర్ ఈస్ కాల్డ్ రిజెక్షన్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ డోనర్ దేర్ ఛాన్సెస్ ఆర్ లెస్ బట్ స్టిల్ రిజెక్షన్ ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దే హ్యావ్ టు బి ఆన్ ఇమ్యూనోసప్రెషన్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. డోనర్స్ ఇంట్లో ఉండే డోనర్ ఇచ్చారనుకోండి రిలేటెడ్ డోనర్, ద ఇమ్యూనోసప్రెషన్ ఎంత యూజ్ చేస్తాం తక్కువగా యూజ్ చేస్తాం బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఖర్చు మాత్రం ఉంటుంది. రియాలిటీలో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. ఖర్చు అంతా ఉంటుంది. ఓకే, అదే ప్రీతి
మీకేమనిపిస్తుంది? మీ వ్యాధి ఇట్లా ఉన్నారని తెలిసి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. అట్లానే డాక్టర్ గారు కూడా చెప్తున్నారు మీకేం ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చక్కగా నార్మల్ లైఫ్ ని మీరు పొందగలుగుతారని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. నాకు హ్యాపీగానే ఉంది, కానీ మా ఫాదర్ నాకు లివర్ ఇవ్వాలంటే మీకు మనసు అంగీకరించట్లేదు. మీకు మన సమీకరించట్లేదా? సో దీస్ ఆర్ ఆల్ ద సోషల్ ఇష్యూస్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద recipient has to understand the donor has. See, it is not an emotional decision. Yeah. We make decisions on emotions, but reality is different. You have to make a calm mind తో ప్రాపర్ డిసిషన్ చేసి తీసుకోవాలి. She has to understand if everything goes fine, both are happy. Yeah. అది ఉండాలి. ఆ 1% that 1% has to be understood. ఎందుకంటే without understanding, if you go and something happens, people will say you are not explained. ఇది అర్థం చేసుకోవాలి. The rule of transplantation is you have to understand the little percentage of, ఇప్పుడు అంతా బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, that 1% is going to cost many things. అదేంటది. So treating is not a big problem. There are centers now. In India we have big centers. Government is coming up with projects. Okay. Second, even CNC వెళ్ళారంటే వాళ్ళు చెప్పారు. It is definitely they are doing a good job. Okay. In Madras, the government hospital లోనే they are doing transplant. Only thing you have to explore. Okay. ఎక్కడ చేస్తున్నారు ఉంటాను. అదే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ కుమార్ గారు. చాలా తెలియని విషయాలు చెప్పారు. అట్లానే ప్రీతి నువ్వు కూడా ఏమాత్రం అధైర్యపడిన అవసరం లేదు. మన డాక్టర్ గారు చెప్తున్నారు కాలేయ ట్రాన్స్ప్లాంట్ చేయడంతో తప్పనిసరిగా మళ్ళా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతామని చెప్తున్నారు. అలానే చాలా మంది డోనర్స్ కూడా ఈ ప్రోగ్రామ్ చూసి చాలా మంది ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా డబ్బులు డొనేట్ చేస్తారు. అందరి సహకారంతో నువ్వు తప్పనిసరిగా మళ్ళీ మామూలు వ్యక్తి అవుతారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి. డేవిడ్ గారు మీ అమ్మాయిని మీరు కాపాడుకోగలుగుతారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రీతి ప్రస్తుతం మనం చూసాం ఆవిడ ఎంత బాధను అనుభవిస్తుందో. అట్లానే డబ్బు సమకూర్చలేనేమో అనే బాధతో ప్రీతి తండ్రి డేవిడ్ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలేయ మార్పిడి జరిగితే తనకు పూర్తిగా నార్మల్ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేసి తనకి సాయాన్ని ఆపన్న హస్తాన్ని అందిస్తారని కోరుతున్నాం. ఇది వాటి చర్చ కార్యక్రమం. నమస్తే. చంద్రబాబు